ఐటీ ప్రపంచంలో ఇప్పటివరకు మనం చూసింది ఒక లెవలైతే ఇక ఇప్పుడు చూడబోయేది మరో లెవల్. ప్రపంచ ఐటీ దిగ్గజాల సామ్రాజ్యాలే కదిలిపోతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ వంటి కంపెనీలకు భారీ షాక్ ఇస్తూ ఓపెన్ ఏఐ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. ఆ గేమ్ పేరు డిప్లాయ్కో. ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, ఇదొక డిజిటల్ సర్వీస్ ఆర్మీ. $10 బిలియన్ మార్కెట్ వాల్యూ, సిలికాన్ వ్యాలీ మద్దతు, ఏఐ టెక్నాలజీ పవర్ ఇవి కలిసి ఐటీ సేవల అర్థాన్నే మార్చేస్తున్నాయి. మనుషులు చేసే పని కాదు, మెషీన్లు ఇచ్చే ఫలితమే ముఖ్యం, ఇదే వీరి నినాదం. మరి లక్షలాది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయా? అసలీ డిప్లాయ్కో వెనక ఉన్న మాస్టర్ ప్లానేంటి? ఇప్పుడు చూద్దాం. వ్యాపార ప్రపంచంలో ఒక సింపుల్ లెక్క ఉంది. ఒక కంపెనీ ఏఐ సాఫ్ట్వేర్ కోసం $1 ఖర్చు చేస్తే దాన్ని అమలు చేయడానికి మరో $6 ఖర్చు చేస్తుంది. ఇప్పటివరకు ఆ $6 భారీ మార్కెట్ టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల ఖాతాలోకి వెళుతోంది. కాని ఇప్పుడు ఓపెన్ ఏఐ ఆ మార్కెట్ మొత్తాన్ని నేరుగా తన చేతుల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేసింది. సాఫ్ట్వేర్ మాదే, సర్వీస్ మాదే, లాభం కూడా మాదే. అదే ఓపెన్ ఏఐ వ్యూహం. గోల్డ్మాన్ సాక్స్, సాఫ్ట్ బ్యాంక్ వంటి ఆర్థిక దిగ్గజాల మద్దతుతో ప్రపంచంలోని టాప్ 2000 కంపెనీల నెట్వర్క్ ఇప్పుడు ఓపెన్ ఏఐ చేతిలోకి వెళుతోంది. అంతేకాదు, లండన్కు చెందిన టుమోరో సంస్థను కొనుగోలు చేసి టెస్కో, వర్జిన్ అట్లాంటిక్ వంటి సంస్థల వ్యవస్థలను మార్చిన 150 మంది టాప్ ఇంజనీర్లను కూడా తన టీంలోకి తీసుకుంది. వీరు సాధారణ కోడర్లు కాదు, కంపెనీల లోపలికి వెళ్లి ఫైనాన్స్, సప్లై చైన్, ఆపరేషన్స్ అన్నీ రీడిజైన్ చేసే వార్ రూమ్ స్పెషలిస్టులు. ఇప్పుడిదే భారత ఐటీ రంగానికి పెద్ద హెచ్చరికగా మారింది. మన ఐటీ కంపెనీల బలమేమిటి? వేలాది ఫ్రెషర్లను తీసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి క్లయింట్ల పనుల్లో ఉపయోగించడం. కాని ఇప్పుడు ఏఐ ఫస్ట్ మోడల్ రావడంతో మనుషుల అవసరం భారీగా తగ్గుతోంది. గతంలో 10 మంది జూనియర్ డెవలపర్లు వారం రోజులలో చేసే పనిని ఇప్పుడు కేవలం 2 వ్యక్తులు ఏఐ బాట్స్ సహాయంతో 48 గంటల్లో పూర్తి చేస్తున్నారు. ఫలితం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇప్పటికే 30% తగ్గిపోయాయి. మరింత భయంకరమైన విషయమేమిటంటే, ఈరోజు జూనియర్లు లేకపోతే రేపటి సీనియర్లు ఎక్కడినుంచి వస్తారు? దీనినే సీనియారిటీ వాక్యూమ్ అంటారు. అంటే భవిష్యత్తులో ఐటీ రంగం కొద్దిమంది హై ఎండ్ నిపుణుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముంది. సాంప్రదాయ ఐటీ కంపెనీలు తమ బిజినెస్ మోడల్ మార్చుకోకపోతే చరిత్రలో కొడాక్ కంపెనీలా మిగిలిపోవడం ఖాయమంటున్నారు నిపుణులు. ఓపెన్ ఏఐ వేసిన ఈ ఎత్తుగడ ఐటీ రంగంపై ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు, ఒక ఆర్థిక వ్యవస్థనే తలకిందులు చేసే విప్లవం. ఇక రేపటి ప్రపంచంలో కోడింగ్ రావడం మాత్రమే కాదు, ఆ కోడ్ రాసే ఏఐని నియంత్రించడం తెలిసిన వారిదే రాజ్యం. మరి మన ఐటీ నిపుణులు ఈ ఏఐ సునామీని తట్టుకొని నిలబడతారా, లేక టెక్నాలజీ తుఫానులో కొట్టుకుపోతారా? ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదుట నిలిచిన అతిపెద్ద ప్రశ్న.